హెచ్డి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను చెప్పే విషయాల్ని మీరు మంచిని అయితే 10 మందికి షేర్ చేయండి. ఒకవేళ దీంట్లో ఏదైనా తప్పు ఉంటే సరి చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు చెబితే మేము దాన్ని బట్టి మేము వింటాం. ఎందుకంటే దగ్గర 31,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ పెరగాలని నేను నిజంగా చేసేటువంటి నా ప్రయత్నానికి మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని ముందుగా వేడుకుంటూ, వాళ్ళ సోషల్ మీడియాలో ఒక మ్యాటర్ తిరుగుతుంది గోవధ గురించి. ఒకానొక సమయంలో పీఠాధిపతుల దగ్గరికి ఇందిరాగాంధీ గారు వెళ్ళారు 1966లో. కళ్యాణి పత్రికలో ఈ విషయం ఉంది. 66లో వెళ్తే ఏమని అడిగారు ఆ పీఠాధిపతి? అమ్మా, గోవధ జరుగుతోంది, ఈ గోవధని నిషేధించాలి నువ్వు అని చెప్పేసి వాళ్ళు ఆ పీఠాధిపతులు వాళ్ళందరూ అడిగారు. అడిగితే తప్పకుండా చేస్తారని మరి ఆవిడ చెప్పిందని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి సన్నివేశం ఒక్కసారి మీరు చూడండి. శంకరాచార్య కరపత్రి స్వామివారు, ఆయనంటే అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి కూడా చాలా అభిమానం. ఆవిడ ఎన్నికల్లో గెలవటం కోసం కరపత్రి స్వామివారి దగ్గరికి వచ్చి తను ఎన్నికలలో గెలిస్తే గోవధని నేను నిర్మూలిస్తానని చెప్పి మాట ఇచ్చింది. సరే, నువ్వు ఖచ్చితంగా అలాగే చెయ్యాలని చెప్పి కరపత్రి స్వామివారు అనగా, సరే నేను అలాగే చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ విషయమే మర్చిపోయి దాని గురించే ప్రస్తావన తేకుండా రేపు మాపు అంటూ వాయిదా వేస్తుంటే నవంబర్ 7, 1966 సంవత్సరంలో ఢిల్లీలో 1,00,000 మందితో నిరసన వ్యక్తం చేయటం కోసం రోడ్ల మీదకి వచ్చారు అప్పటి శంకరాచార్యులు. అలాగే ఎంతో మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, ఎన్నో వేల మంది మహిళలు, ఎన్నో గోవులు, ఇవన్నీ రోడ్డు మీదకి వచ్చాయి. అప్పుడు వాళ్ళందరినీ విచక్షణారహితంగా కాల్చేయమని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు ది గ్రేట్ మంత్రి గారు. ఆ రోజు జరిగిన మారణకాండలో దాదాపుగా 10,000 మంది మరణించారు. ఎన్నో గోవుల ప్రాణాలు పోయాయి. ఆ చనిపోయిన 10,000 మందిని ట్రాక్టర్లలో తీసుకువెళ్తూ ఎక్కడ పాడేయాలో కూడా తెలియక ఈ రోజు వరకు, అప్పుడు మరణించిన వాళ్ళ ఆచూకీ ఈ రోజు వరకు కూడా కొంతమంది తెలియలేదట. అప్పుడు అక్కడే ఉండి నువ్వు సాధువులని, ఆవులని నిర్దాక్షిణ్యంగా చంపేశావు, ప్రాణాలు తీసేసావు. ఇచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. ఏ విధంగా అయితే బుల్లెట్లతో వీళ్ళందరి ప్రాణాలు తీసేసావో అదే విధంగా నీ ప్రాణాలు పోతాయి, నీ వంశం నిర్వంశమైపోతుంది. హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఒక సన్యాసిని పంపిస్తాను అని చెప్పి ఆ రోజు శపించారట. ఇది కళ్యాణ్ అనే మాసపత్రికలో అప్పట్లో పడింది. ఆయన చెప్పినట్లే ఈ మంత్రి గారి ప్రాణాలు కూడా బుల్లెట్లే తీసేసాయి ఆవిడ అనుచరులతో. అలాగే 2 కొడుకులు కూడా గోపాష్టమి రోజే మరణించారు. ఆవిడ కూడా గోపాష్టమి రోజే మరణించింది. ఈ రోజు హిమాలయాల నుంచి వచ్చిన సన్యాసి ఎవరనుకుంటున్నారు? ఆయనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన ఈ బాధ్యతలు స్వీకరించడానికి ముందు హిమాలయాలలో 3 సంవత్సరాలు గడిపారు. కరపత్రి స్వామివారి మాట ఎప్పటికీ వృధా కాదు, అది సత్యమవుతుంది. అలాంటి కరపత్రి స్వామివారి ఆశీస్సులతో ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి ఎటువంటి ఢోకా ఉండదు. ఈ విషయాలు నా సొంత విషయాలు కాదు, కళ్యాణ్ అనే మాసపత్రికలో అప్పట్లో వచ్చినవి. కాబట్టి మనం ఇంకొకరిని అనవసరంగా బాధ పెడితే వాళ్ళు తీవ్ర వేదనలో ఇచ్చే మాట శాపమై వంశాలు నాశనం అయిపోతాయి. అలా వంశాలు నాశనం అయిపోయిన వాటిలో ఈ కుటుంబం ఒకటి. ఇందిరాగాంధీ గారు తుటాలికి బలవుతుందని, అలా వంశం ఇలా జరుగుతుందని, అలా జరుగుతుందని చెప్పేసి మరి సోషల్ మీడియాలో వస్తుంది. మరి సోషల్ మీడియాలో వస్తున్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి దీన్ని ఖండించాలి. ఎందుకంటే ఇది ఏమైపోతుందంటే హిందూ బంధువులందరి దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ మ్యాటర్. వెళ్ళిపోతే రేపు కాంగ్రెస్ ఓటర్లు మరి దూరం అవుతారుగా. ఇది నిజమా అబద్ధమా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అధికారులు తేల్చాలి. ఎందుకంటే ఈ కనుక వెళ్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు దూరం అవుతారు. ఎందుకంటే హిందూ బంధువులందరూ దూరం అవుతారు ఇది నిజమా అని కనుక తెలిస్తే. కాబట్టి కాంగ్రెస్ పెద్దలు ఈ వీడియోని మీ దగ్గరికి చేరుతుందని భావిస్తూ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్కసారి దీని మీద నిజమెంతో అబద్ధమెంతో తేల్చి ఇమీడియట్గా దీని మీద స్పందించవలసిందిగా నా విన్నపం. మీ హరిదుర్గా నాగేశ్వరరావు.